విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రమైన దేశమైన అభివృద్ధికి ఆధారం ఎన్డీఏ అన్న ప్రధాని. అనకాపల్లి కూటమి బహిరంగ సభలో పాల్గొన్న మోడీ వ్యాఖ్య. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైంది. మండిపడ్డ టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ. నగరంలో కొనసాగుతున్న పలు పార్టీల ప్రచార కార్యక్రమాలు. ఉత్తరంలో విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా వంగవీటి రాధా ప్రచారం. దక్షిణాన ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్న వాసుపల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే మే 13న ఏపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి ఎన్డీఏ విజయవంతం కాబోతోందని, ప్రధాని మోదీ ఎన్నికల ఫలితాలకు ముందే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అంగీకరించిందంటూ తెలిపారు. ఏపీ ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా తిరస్కరించిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వారు దాన్ని పూర్తిగా వృధా చేశారంటూ విరుచుకుపడ్డారు. ఏపీని అభివృద్ధిలో వెనక్కు నెట్టేశారన్నారు. చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. దేశమైన రాష్ట్రమైన అభివృద్ధికి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ ప్రభుత్వమని ప్రధాని అన్నారు. శాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇప్పుడు జనసేన తరఫున శ్రీ కొనదెల నాగబాబు గారు, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతారు. అలాగే మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ప్రధానమంత్రికి మన ఏటి కొప్పాక టాయ్ ఏదైతే మన జిల్లాకి 1 డిస్ట్రిక్ట్ 1 టాయ్గా ఎన్నిక కాబడ్డ మనందరికీ ఇంట్లో అలరిస్తున్న ఏటి కొప్పాక బొమ్మల్ని, అలాగే అనకాపల్లి అంటే బెల్లం అంటే అనకాపల్లి కనుక ఆ బెల్లం దిమ్మని అలాగే దుస్వాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1 నిమిషం మాట్లాడతారు. సమయం లేట్ అయింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు హెలికాప్టర్. नुकालम्मा देवी को प्रणाम करता हूं. कल अल्लूरी सीताराम राजू जी की पुण्यतिथि है. 2 वर्ष पहले भीमावरम में मुझे उनकी प्रतिमा के अनावरण का। साथियों, मैं सबसे पहले आपकी क्षमा मांगता हूं क्योंकि मुझे 6:15 बजे टेक ऑफ करना है, तो चंद्रबाबू जी मेरे जाने के बाद बोलेंगे और हम सब उनको सुने बिना जाएंगे नहीं. साथियों, अनकापल्ली में बेल्लम ये मिठास और बढ़ने वाली है. आंध्र प्रदेश में एनडीए की सरकार बनेगी और दिल्ली में भी एनडीए का परचम लहराएगा. डबल इंजन सरकार यहाँ के विकास को नई ऊंचाई पर ले जाएगी. साथियों, ये पहला चुनाव है
जो विकसित आंध्र प्रदेश, विकसित भारत के विश्वास पर लड़ा जा रहा। आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है। आज भारत चंद्रमा के दक्षिण ध्रुव पर पहुंचने वाला पहला देश बना है। आज पूरी दुनिया में भारत का सम्मान बढ़ा है। ये गौरव हर भारतवासी का सीना गर्व से चौड़ा कर रहा है। हमारे आंध्र प्रदेश से तो बड़ी संख्या में प्रवासी भारतीय बाहर रहते हैं। अब वहाँ उनकी भी पहचान एक प्रकार से सम्मान से भरी हुई हो रही है। पहले नेता वोट मांगने जाते थे तो जनता काम का हिसाब पूछती थी, लेकिन अब मोदी हिसाब देता है और जनता मुहर लगाती है। यहाँ अनकापल्ली से आनंदपुरम तक 6 लेन का हाईवे बना है। रायपुर विशाखापट्टनम एक्सप्रेसवे का निर्माण हो रहा है। 2014 तक आंध्र प्रदेश में 4000 किलोमीटर नेशनल हाईवे थे। आज करीब करीब 9000 किलोमीटर हाईवेज आंध्र प्रदेश में है। यहाँ युवाओं के लिए पेट्रोलियम यूनिवर्सिटी खोली गई है। पुदीमड़ाका में ग्रीन एनर्जी पार्क को भी मंजूरी दी गई है। नक्कापल्ली में बल्क ड्रग पार्क शुरू करने के लिए 1000 करोड़ की मदद दी गई है। इससे यहाँ निवेश बढ़ेगा और फार्मा सेक्टर में रोजगार पैदा होगा। మిత్రులారా, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती? बीजेपी का मंत्र है डेवलपमेंट, डेवलपमेंट, डेवलपमेंट। वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन, करप्शन, करप्शन। ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं। हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी, लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है। हमने आंध्र प्रदेश के गरीबों के लिए 24 लाख पीएम आवास स्वीकृत किए हैं, लेकिन वाईएसआर कांग्रेस ये सरकार इसके आधे घर भी गरीबों के लिए नहीं बना पाई। मोदी गरीब की पीड़ा दूर कर रहा है, इन्हें उसमें भी पीड़ा है। इनका एक ही एजेंडा है, जहां करप्शन नहीं वहां काम नहीं। सुजला सरवंती इरिगेशन प्रोजेक्ट यहाँ की राज्य के वर्क कल्चर का बहुत बड़ा उदाहरण है। ये प्रोजेक्ट जगन रेड्डी के पिता वाईएसआर ने शुरू किया था। अपने पिता की पॉलिटिकल विरासत तो इन्होंने ले ली, लेकिन उनके शुरू किए हर प्रोजेक्ट भी ये पूरे नहीं कर पाए। इसी तरह पोलावरम प्रोजेक्ट को भी इन्होंने ठप कर रखा है। हमारी केंद्र सरकार ने पोलावरम प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए जारी किए हैं, लेकिन वाईएसआर कांग्रेस को किसानों की कोई चिंता नहीं है। अनकापल्ली और आंध्र प्रदेश गन्ना किसानों का इतना बड़ा केंद्र रहा है, लेकिन प्रदेश सरकार की नीतियों के कारण किसान परेशान है। किसान गन्ना उगाना छोड़ रहे हैं। इस इलाके में अधिकांश चीनी मिलें बंद हो गई है। डबल इंजन की सरकार में यहाँ गन्ना किसानों के जीवन की मिठास वापस लौटेगी। मोदी का मिशन है हमारे गन्ना किसान ऊर्जा दाता भी बनेंगे। आज मोदी पेट्रोल में इथेनॉल ब्लेंडिंग बढ़वा रहा है। इससे देश में करीब 80,000 करोड़ रुपीस गन्ना किसानों को मिले हैं। इसका बहुत बड़ा लाभ गन्ना किसानों को हो रहा है। फिशरीज सेक्टर के लिए अलग मंत्रालय शुरू किया। हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड की सुविधा दी।
बीजेपी ने अपने संकल्प पत्र में गारंटी दी है कि फिशरीज सेक्टर से जुड़े भाई बहनों के लिए बीमा कवरेज बढ़ाया जाएगा। हम फिशरीज से जुड़े प्रोडक्शन और प्रोसेसिंग क्लस्टर भी बढ़ाएंगे। हम फिशरमैन की आय बढ़ाने के लिए ऑर्गेनिक सीवीड की खेती को भी बढ़ावा देंगे। कांग्रेस और वाईएसआर कांग्रेस दोनों ने तुष्टीकरण की राजनीति से आंध्र प्रदेश की संस्कृति को बहुत नुकसान पहुंचाया है। कांग्रेस ने तो अयोध्या में राम मंदिर का खुला बहिष्कार किया था। आज आंध्र प्रदेश में मंदिरों को नुकसान पहुंचाया जा रहा है। मैं आपको विश्वास दिलाता हूं, एनडीए सरकार आएगी और आंध्र प्रदेश की संस्कृति पर हो रहे हमलों पर भी लगाम लगाएगी। జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎడారే అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డగోలుగా అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నిందన్నారు. ఒక్కసారి అవకాశం అడిగితే అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ సూచనలను పక్కన పెట్టి స్వలబ్ధికే ఈ యాక్టును అమలు చేసేందుకు పూనుకున్నారని, టీఆర్ఓల ద్వారా భూలబ్ధిని పొంది తద్వారా సామాన్యులకు హక్కు లేకుండా చేసే చర్యలను చేపట్టారంటూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ యాక్ట్ వల్ల తాను నష్టపోయానంటూ మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల గతి ఏంటంటూ ప్రశ్నించారు. లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసిన తర్వాత దీని అమలు కోసం ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. 578 ఏదో జీవో ఉంది, అది 512. ఈ జీవో ప్రకారంగా వీళ్ళు ఏంటంటే నీతి ఆయోగ్ వీళ్ళకు ఒక డైరెక్ట్ ఇచ్చింది, ఈ చట్టం ఇలా తయారవ్వాలి, ఇట్లాంటి రూల్స్ పెట్టండి అని చెప్తే మన గవర్నమెంట్, మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ఐడియాతో నాకు తెలియదు కానీ చట్టాన్ని స్వరూపం మార్చారంటే వాళ్ళ అనుయులు ఎవరైతే ఉన్నారో జిల్లాల్లో కానీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లో కానీ ఉన్న మనుషులు ఒక 10 మంది ఉన్నారు కదా. మొత్తం రాష్ట్రంలో మైన్స్, ఇసుక, ల్యాండ్స్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గద్దల్లా వాడుకోవడానికి రెడీగా ఉంటారు. దానికి గవర్నమెంట్ అధికారులు రెడీగా కాగితాలు తయారు చేస్తారు, వాళ్ళ పేర్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. టైటిల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి ఇచ్చేస్తారు అమ్మేవాడు. ఆ టైటిల్ డీడ్ లేకపోతే మనకు చల్లదు అక్కడ రిజిస్ట్రేషన్ ఇంకోటి అమ్ముదామంటే. ఆల్రెడీ ఇది అమ్మేశారు కాబట్టి టైటిల్ లేదు కాబట్టి పుస్తకం లేకుండా జెరాక్స్ ఇస్తే ఎవరో కొండ భూమి. నీకు అర్థమైందండి? ఇప్పుడు మన దగ్గర ఒరిజినల్ బుక్ ఉంటే, ఒరిజినల్ టైటిల్ డీడ్ ఉంటే మీరు నమ్ముతారు, అది పట్టుకొని మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ టైటిల్ డీడ్ కూడా మనం తీసుకుంటాం, వారికి రకంగా అమ్మేవాళ్ళు మనకి ఇచ్చేస్తారు ఆ డాక్యుమెంట్తో పాటు. కానీ ఈ రోజు జెరాక్స్ పట్టుకొని మనం వెళ్తే ఈసీలో రికార్డ్ అవ్వదు, 1 డేకి. ఈసీలో రికార్డ్ అయితే ఫోన్ రిజెక్ట్ చేస్తారు సబ్ రిజిస్టర్ ఆఫీసులో. ఈసీలో నోట్ అవ్వాలంటే 4 రోజులు 5 రోజులు పడుతుంది. ఈ గ్యాప్ ఏం చేస్తారంటే మల్టీ లిటిగేషన్స్ అయిపోతాయి. ఈ బ్రోకర్లు తయారయ్యి మీకేం పర్లేదు సార్, ఆ తర్వాత చూసుకుందాం, మీరు కొనేది సార్ తక్కువ కొత్త సాయం కానీ ఇంకోటి వెళ్ళేస్తారు ఈ డబ్బులు. సో దీని వలన ఈ చట్టం మొత్తం బోగస్. దీని వల్ల రాష్ట్రంలో మరిన్ని ఈ భూ తగాదాలు పెరిగిపోతాయి. కుటుంబాలు కొట్టుకొని వస్తారు ఈ చట్టం వల్ల.
గద్దెనెక్కడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏమైనా చేస్తారని విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ 32వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మూలే రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో వాసుపల్లి 2వ రోజు ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ జాన్ వెస్లీ, ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ తో కలిసి మండుటెండలో సైతం వాసుపల్లి ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలంతా జగనన్నను వాసుపల్లిలో చూసుకుంటున్నామంటూ సంక్షేమ పథకాలతో పాటు తమ సొంత నిధులతో సహకారం అందించే వాసుపల్లికి తమ ఓటంటూ వారు భరోసానిచ్చారు. కూటమి పార్టీలకు ఓటమి తప్పదన్నారు. వాసుపల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ సుపరిపాలనే తమకు ప్రచార అస్త్రం అంటూ కొనియాడారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గానికి బ్రాండ్ ఇమేజ్ గా వాసుపల్లి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారనే ధీమాను వ్యక్తం చేశారు. మీరందరి యొక్క సమక్షంలో నేతృత్వంలో ఈ వార్డు పర్యటన నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు, మంచి మెజార్టీ తీసుకుని వస్తాము. మాకుండే వెపన్స్ అన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మోడీ గారేమో వస్తామన్నారు, విశాఖపట్నం వస్తామన్నారు. ఈ కూటమి ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, జవాబు చెప్పాలి. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తామని అన్నారు, అంటే ఇప్పుడు ఆపుతారా? మోడీ ఆపుతామన్నారా? అందుకే చంద్రబాబు నాయుడు ఏమో పొత్తులో కలిశాడా? అందుకే పవన్ కళ్యాణ్ ఏమో పొత్తులో కలిశాడా? రైల్వే జోను ఇస్తామన్నారు, అది చేస్తామన్నారా? అలానే పోలవరం ప్రాజెక్టుకి నిధులన్నీ కూడా సమకూరుస్తామని అన్నారా? ఇవన్నీ $1 బిలియన్ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే స్పెషల్ స్టేటస్ ఇస్తామని అన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మోడీ గారు మాట తిప్పారు, మడమ తిప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2018లో కూటమి నుండి బీజేపీ నుండి పైకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అనేక మాట్లాడినాడు మోడీని. పిల్లం లేనివాడు, అమ్మ దూరం పెట్టేవాడు, ఇలాగా అనేక రకమైన మాటలు మాట్లాడి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని వచ్చావు. మరి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామని అన్నారా? ఏమి క్లారిటీ ప్రజలకు ఇచ్చి మీరేమో ఓటు అభ్యర్థిస్తారు? ఏమి క్లారిటీ ఇచ్చి మీరు ఓటు అభ్యర్థిస్తారని చెప్పి నేను అడుగుతానన్నమాట. సో ఇలాంటి నాయకులు, వాళ్ళలో ఒక స్టెబిలిటీ లేదు, ఇంటిగ్రిటీ లేదు, ఫాల్స్ ప్రామిసెస్, గద్దెనెక్కడం కోసం ఏదైనా సరే గడ్డి తింటారు. అలాంటి గడ్డి తినే నాయకుల్లో చంద్రబాబు నాయుడు మొదటి వరుసలో ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తా ఉన్నాడు. సింగిల్గా పోటీ చేసే సత్తా లేని నాయకులు వీళ్ళందరూ కూడా. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు
మీకు ముందే తెలుసు 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఓటమి అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని ఇంకా ఇద్దరు కూడా ఓటమి అంగీకరించి మోడీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 మేము గెలుచుకుంటాము. దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాము. మండుటెండలో మజ్జిగ చలివేంద్ర ఏర్పాటు అభినందించదగ్గ విషయమని ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు. 24వ వార్డు బుల్లే కాలేజీ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ మజ్జిగ ఆరోగ్యపరంగా ఎంతో ఉత్తమమైనదని తెలిపారు. మండుటెండలో కూలీ నాలి చేసుకునే వారి దగ్గర నుండి వాహన చోదకుల వరకు ప్రతి ఒక్కరూ ఈ చలివేంద్రం వద్ద సేద తీరి తమ దాహార్తిని తీర్చుకోవాలని కోరారు. ఇలాగే నగరంలో ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి మజ్జిగ చలివేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, నిర్వాహకులు మురళి తదితరులు పాల్గొన్నారు. బుల్లే కాలేజ్ రోడ్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేసీఎస్ మండల కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మా అందరికీ తెలిసింది ఈరోజు ఈ ఎండ వేడికి చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూసాం. ఎందుకంటే వేసవి తాపానికి మజ్జిగ అనేది ఎంత ఆరోగ్యానికి, అదేవిధంగా కొంత ఎండలో ఎండ దెబ్బతిన్న వాళ్ళకి అస్వస్థతకు గురవకుండా మజ్జిగ అనేది కాపాడుతుంది. ఫ్లోటింగ్ ఉన్న రోడ్డు, ఈ రోడ్లో మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే మామూలు కూడా సాంప్రదాయబద్ధంగా కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది శుభసూచకం, ప్రజలందరూ కూడా ఉపయోగపడేది. కాబట్టి మంచి కార్యక్రమానికి నెల రోజుల పాటు ఏర్పాటు చేసిన మురళీకృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా, ఎందుకంటే మా పార్టీకి సంబంధించి ఆయన అనేక సేవలు అందిస్తున్నారు. పార్టీకే కాదు, వ్యక్తిగతంగా కూడా కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ సర్వీస్ చేయాలనే భావన వ్యక్తి. తప్పకుండా ప్రజలు ఏదైతే మా ప్రజలకు స్వస్థత చేకూర్చేందుకు చలివేంద్రం పెట్టారో, ప్రజలు భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి వస్తున్న స్పందన, ఆదరణ చూడలేక కూటమి అభ్యర్థులు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓర్వలేనితనం, ఓటమి భయంతో తమ ప్రభుత్వ పాలనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ముఖ్యంగా కూటమి, చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన, ఈ కూటమి నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ చూసి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్న తీరు చూసి కొంతమంది ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని నిమ్మగడ్డ రమేష్ గారిని పెన్షన్స్ ఆపడం, సంక్షేమ కార్యక్రమాలు ఆపడం, ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పై నెట్టే ప్రయత్నం చేయడం, ఎలక్షనీరింగ్లో ఇబ్బందులు సృష్టించడం, లేకపోతే పోలీసులు నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తుంటే ఆ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులు వాళ్ళకి పక్షం లేకపోతే వాళ్ళు అదిరించడం, బెదిరించడం, ఇంకా ముందడిగేసి ఈరోజు కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా తప్పులు చేస్తే రౌడీయిజం జూలుం ప్రదర్శిస్తే వాళ్ళని పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు పోలీసులు కూడా ఏదో ఎన్నికల నిబంధనల పేరుతో వాళ్ళకి అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు బదిలీ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా అదేవిధంగా మార్చారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికల్ని వాళ్ళకున్న కేంద్ర ప్రభుత్వం అధికారాలు అడ్డం పెట్టుకుని ఈరోజు భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ విధంగా చేసి కొలిది కూడా ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ పెరుగుతోంది. ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు, ఎంత దుర్మార్గపు చర్యలు పాల్పడుతున్నారు. కొన్ని అంశాలకు సంబంధించి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటే మంచిని కూడా చెడుగా చూపించే, ల్యాండ్ టైటింగ్ యాక్ట్కి సంబంధించి కూడా అదేవిధంగా మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వీళ్ళు చేస్తున్న దురాగతాలకి, వీళ్ళు చేస్తున్న అబద్ధపు అసత్య ప్రచారాలకి రేపు ప్రజలు మే 13వ తారీఖున చెంపపెట్టు లాంటి తీర్పబోతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో సూపర్ 6 అని, పవన్ కళ్యాణ్ గారేమో సన్ముఖ వ్యూహం అని, రకరకాలుగా మేనిఫెస్టో విషయంలోనే మేనిఫెస్టో ఏంటనేది కూడా ఏ మేనిఫెస్టో అనేది తెలుగుదేశం నాయకులు తెలియదు, జనసేన నాయకులకు తెలియదు, బీజేపీ నాయకులకు తెలియదు. కాబట్టి మోడీ గారు ఏం మాట్లాడినా నాకు తెలిసిదా సౌత్ ఇండియాకి అయితే ఆయన ఏ రకమైన మేలు చేస్తాడని అయితే నేను ఆశించట్లేదు. స్టీల్ ప్లాంట్ సమస్యను సృష్టించే వాళ్ళు జనరల్గా
క్రైసిస్ క్రియేట్ చేసి క్రైసిస్ గెయిన్ అవ్వాలనుకునే నాయకులు బీజేపీ నాయకులు కావచ్చు. అందులో సిద్ధహస్తుడు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, స్టీల్ ప్లాంట్ని ఎప్పుడు చేయమని, మళ్ళీ తర్వాత ఏదో లాస్ట్ చూపించి ఇంకోటి చూపించి వాళ్ళ చేతిలో ఉన్నాయి. అసలు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ అభివృద్ధి, ఆత్మాభిమాన పరిరక్షణకు టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన ఉత్తర నియోజకవర్గ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు మద్దతు ఇవ్వాలని వంగవీటి రాధా పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థులను బలపరుస్తూ మాధవదారిలో నిర్వహించిన బీజేపీ బైక్ ర్యాలీలో వంగవీటి రాధా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న అవినీతి, అక్రమ పరిపాలనపై వ్యతిరేకత చాటేందుకు ఓటు మాత్రమే సరైన ఆయుధమని తెలిపారు. రానున్న కాలంలో కూటమి పాలనలో అన్ని బలహీన వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని నమ్మకం తనకుందని తెలిపారు. ఇదే విషయాన్ని ఓటర్లు కూడా గ్రహించి కూటమి అభ్యర్థుల గెలుపుకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలా బైకులు వచ్చేది రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. కంప్లీట్ లేదు. ఈరోజు విశాఖపట్నము మన మంచి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, మొత్తము ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ప్రతి చోట అభిమానించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారి కుమారుడు వంగవీటి రాధా గారు మాకు ఇక్కడికి వచ్చి ప్రచారానికి వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. వారు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలనే ఒక సదుద్దేశంతో వారు చేస్తున్న కృషి తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్లో మార్పు తేవటానికి ముఖ్యమైన పాత్ర వారు పోషిస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇవాళ అందరూ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా. దాంట్లోంచి వచ్చిన మాకున్న చిన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే 80% కూటమి అభ్యర్థులకు పడుతుంది, కేవలం 20% మాత్రమే వైసీపీకి పడుతున్నట్టుగా మాకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో డెఫినెట్గా 100% ఉమ్మడి కూటమి అభ్యర్థులే గెలుస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కనీసం డిపాజిట్లు వస్తాయా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న విష్ణు గారికి వైజాగ్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలాగుందని చెప్పనేది. ఈ ప్రాంతం ప్రజలు ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసేది. ఇక్కడ క్యాపిటల్ నిర్మిస్తానని చెప్పని కేవలం భూ కబ్జా చేద్దామని చెప్పని ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నారు తప్ప ఏమీ లేదు. ఇది అక్కడ రాజధాని పూర్తి చేయలేకపోయారు, కానీ ఇక్కడ వచ్చి రాజధాని నిర్మిస్తారని చెప్పంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరేది. ఇక్కడ కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద పెట్టుకుని మొత్తం భూ బకాసులాగా మింగేద్దామని చెప్పని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ చట్టం తీసుకొద్దామని చూస్తూ ఉన్నారు. ఇది ఒక పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. ప్రజలు వాళ్ళే సరైన తీర్పు ఇవ్వబోతున్నారు. జగన్ ముఖ్యమా జనం ముఖ్యమా అని చెప్పంటే ప్రజలందరూ జనం ముఖ్యమని చెప్పని 13వ తారీఖున తీర్పు కూడా ఇస్తారని చెప్పని భావిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, కూటమి స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజాస్పందన కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నారు. కూటమి విజయం తథ్యమని చెప్పని కూడా ప్రజలందరూ తీర్మానించుకుంటున్నారు. అండ్ ప్రత్యేకంగా ఇవాళ 3 పార్టీస్ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి రాధా గారు కూడా ఆయన మెసేజ్ ఇచ్చి ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడిపించాలి, జనాల్ని గెలిపించాలి అనే నినాదంతో వెళ్ళి ఇవాళ కుల మత ప్రాంత విభేదాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ట్రై చేస్తుందో అందరినీ విడదీయడానికి దాన్ని తిప్పికొట్టి
ఓటు రూపంలో అందరూ వచ్చి పెద్ద సంఖ్యలో ఓటేసి కూటమిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి పేదవాడి అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ వారి కుటుంబాలే తన కుటుంబాలుగా భావించి నవరత్నాలతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. బిర్లా జంక్షన్ లో సోమవారం నిర్వహించిన వెలమల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రజలే తన బలమని, వారు తనను నడిపిస్తున్నారనే ధైర్యంతో ఎవరిని అడ్డంకులు సృష్టించినా ముందుకు వెళుతున్న ఆయనకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సమయం ఇదేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా పథకాలను రూపొందించిన అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ప్రతినిధులుగా తాము ఎన్నికల్లో నిలబడ్డామంటూ ఆమె తెలియజేశారు. తమను ఓటు ద్వారా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డిని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. అసలు ఒక మంచి పేరుంది. ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాటకి కట్టుబడి నిలబడి నిజాయితీగా ఉండేది కులం. మనం అందరం పీస్ఫుల్గా ఉన్నా ఈరోజు బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ మనం అంతా ఉంటే కానీ కంట్రీకి వెన్నుముక లాంటి వాళ్ళం. ఇంకొకటి ముందు పెద్దలు మా మాస్టర్ మాట్లాడినప్పుడు చక్కగా చెప్పారు, అందరం కూడాను అన్నదమ్ముల్లాగా ఉండి మనుషులు, కానీ మన మధ్య అంతరాలు లేవు, భేదాలు లేవు అని సరేదాన్ని వాస్తవం. అలాంటి వాటిలో ఏది ఉన్నా సరే ఇది నా ఇంటిది అనుకొని మనం చేసుకుని వెళ్ళేది. అయితే ప్రత్యేకించి ఏదైనా శుభకార్యం తలపెట్టామంటే ఒక పేదింటి ఈరోజు మరి ఆ కుటుంబంలోని అమ్మాయికి ఈరోజు పెళ్లి చేసి కానీ మనం శుభకార్యం చేయమనే ఒక గొప్ప మంచి వరవడి ఈరోజు వెలవకులో ఉందంటే అది ఔదార్యం. ఒక శుభకార్యం జరిగిందంటే ఇంకో శుభం చేసి మరి వెళ్ళడం అనేది మరి మీకైతే అలాంటి చెల్లిందంటే దాన్ని ఈరోజు మనందరం ఒకసారి గుర్తుంచుకోవాలి. తరాలు మారుతున్నా ఏది మారుతున్నా మనందరం ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనంతో ఒక దగ్గర అందరం కూడాను మళ్ళా కలిసి ఒక ఐక్యతతో ఈరోజు ఉండడానికి ఒక అవకాశం కల్పించి ఇట్లాంటి ఇచ్చేవి. ఈరోజు ఎన్నికలు వచ్చిన తర్వాత సందర్భంగా మరి మీ అందరి తాలూకా ఆశీస్సులు కూడా తీసుకుందామని సోదరులు కేకే రాజు గారు కానీ, ఎందుకంటే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి ఈరోజు కేకే రాజు గారు మరి పోటీ చేస్తున్నారు. వారందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, వారి ఇన్ఛార్జ్ ఉన్న దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ప్రతి ఇంటికి కూడా 1-4 సార్లు కూడా వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు వెళ్తే రాజుగారు మీరు వచ్చారని మాకు సమస్య క్లియర్ అయిపోయింది. ఎప్పటి నుంచో కనీసం మెట్లు కూడా లేని వాటికి ఈరోజు చక్కగా సబ్స్క్రైబ్ కొండ ప్రాంతాలకు కూడా ఈరోజు సేవ చేశారు. ఒకటి కాదు, ఏదైనా నాది అనుకుని పనిచేసి ప్రతి ఒక్కరిలో తనలో నాలుగులేగా వెళ్తున్న వ్యక్తి. వాది న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రమైన దేశమైన అభివృద్ధికి ఆధారం ఎన్డీఏ అన్న ప్రధాని. అనకాపల్లి కూటమి బహిరంగ సభలో పాల్గొన్న మోడీ వ్యాఖ్య. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయింది. మండిపడ్డ టీడీపీ జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ. నగరంలో కొనసాగుతున్న పలు పార్టీల ప్రచార కార్యక్రమాలు. ఉత్తరంలో విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా వంగవీటి రాధా ప్రచారం. దక్షిణాన ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్న వాసుపల్లి.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.